ఈ ట్రక్ ఎంత ఉన్నది, ఆడ వేసిన లోడ్ ఎంత ఉన్నది. అరే చిమ్టు బ్రో చిల్ అవుతారు మంచిగా చిమ్టూస్. యా వ్యూ పాయింట్ ఆగయా. అక్కడికి వెళ్ళి బ్రేక్స్ ఫెయిల్ అయి ఉంటాయి, వెనకకెళ్ళి వచ్చి పడింది. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసేసి అనంతగిరి హిల్స్ వెళ్తున్నా. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 4 అవుతుంది. దాని మధ్యలో మీటప్ అవుతున్నా. మీటప్ అవ్వేసి స్టార్ట్ అయిపోవడం ఇక. యా లెట్స్ గో. హుస్నాబాద్ సిగ్నల్కి అయితే వచ్చిన. మా వాడైతే ఒకటి రావాలి, వెయిట్ చేస్తున్నాం వాని కోసం. సో యాక్చువల్లీ మేము చూజ్ చేసుకున్న రూట్ ఏంటిదంటే నానల్నగర్ రూటు. సో నానల్నగర్ కాడ ఇద్దరు వెయిట్ చేస్తారు ఇంకా మా ఫ్రెండ్స్. ఒక బైక్ అయితే మీటప్ అయిపోయింది, ఇంకొక బైక్ మీటప్ కావాల్సి ఉంది. అసలు సో ఎగ్జైటింగ్ ఉంది నాకైతే. ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నా కదా, అలా వీళ్ళిద్దరే మనకు మీటప్ అయింది. సో లెట్స్ గెట్ ద 2 బైక్స్. వాయిస్ అయితే కొంచెం తేడా ఉంటుంది, అడ్జస్ట్ కావాలా. సో ఆల్మోస్ట్ మెహదీపట్నం రీచ్ అయిపోయినా. ఇట్స్ 4:30 టైం, 4:30 అవుతుంది. 6:30 వరకు అనంతగిరి హిల్స్ అనుకుంటున్నాము. అంటే మార్నింగ్ సన్ రైజ్ చూడాలి కదా. చూద్దాం మేమవుతుందో. మ్యాక్సిమం మెల్లిగానే వెళ్తాం, ఎందుకంటే ఆ రోడ్ అంతా బాగోదు. ముంగట వెళ్తే ముంగట ఉంటాయి బంకులు. ఉంటాయి మనోళ్ళు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉన్నారు, ఇగో ఇక్కడ వెయిట్ చేస్తుందా. హే గాయ్స్, రైట్ ఇక. హాయ్ శరత్. చూసా ఇప్పుడే ఒక రైడర్ పోతుండు. మస్తు మంది పోతుంటారు తెలుసా. అరే ఇగో రాత్రికి రాత్రి హ్యాండ్ ఇచ్చిర్రా, ఏం చేయాలి. మా వాళ్ళు ఫ్యూయల్ కుట్టించుకోలేదు. ఇట్స్ ఫర్ ద ఫ్యూయల్ స్టాప్. ప్రజెంట్ అయితే లంగర్ హౌస్ దగ్గర ఉన్నా. మన వాళ్ళు అయితే వెళ్ళిపోతురు. అసలు నాకేమో ఈ కెమెరా సెట్టింగ్ ఇదంతా నాకు అసలు వర్కౌట్ అయితే లేదు సరిగా. మన వాళ్ళు అయితే లగా ఇచ్చేస్తారు గట్టిగా. అమ్మ లైటింగ్ అసలు సరిగా కనిపించని కూడా కనిపించట్లేదు ముంగట. వీళ్ళ బండి అయితే మంచిగా వస్తుంది లైటింగ్, కానీ నా బండి అయితే లైటింగ్ వస్తలేదు సరిగా. సో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చేవెళ్ళ రూట్లో ఉన్నా. మొయినాబాద్ నుంచి మా అంటే ఒక 50 to 60 ఉంటుంది కావచ్చు మొయినాబాద్ నుంచి ఇంకా అనంతగిరి హిల్స్. అసలు ఈ మొయినాబాద్ దాటిన తర్వాత అసలు ఏమీ ఉండవు, డివైడర్ ఉంటుంది, ఏముంటుంది, అన్నీ మీదకి వచ్చేస్తూ ఉంటాయి. జాగ్రత్త అంటే జాగ్రత్త నడపాలి. ఎంత కేర్ఫుల్ అంటే అంత కేర్ఫుల్గా వెళ్ళిపోవాలి. ఈడికెళ్ళి అయితే స్టార్ట్ ఇక. డ్యూక్ 390. వాయిస్ కూడా క్లిప్పింగ్ చేసేస్తా, కటింగ్ చేసేస్తా. వ్యూ బాగుంది అసలుగా. బాబా ఇది చెరువు అయితే బాగుంది. ఇంకా చాలా దూరం పోవాలా.
ఇంకా ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు. ఇంకా ముంగడికి లెఫ్ట్ తీసుకోవాలి మనం. ముంగడు సర్కిల్ వస్తుంది, సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మార్నింగ్ అయితే చాలా చల్లగా ఉన్నది అసలు. ఏదో గ్లౌజ్ వేసుకున్నా కాబట్టి కొంచెం సెట్ అయిపోతుంది, కానీ చాలా చల్లగా ఉంది. ఎక్స్పల్స్ ఎక్స్పల్స్ వెళ్ళిపోతుంది. ఎక్స్పల్స్ కొత్త బండి కదా, ఫస్ట్ రైడ్ అనమాట కొత్త బండితోటి. ఏం స్పీడ్ బ్రేకర్ నాయనా. ఓ మై గాడ్. వెల్కమ్ టు వికారాబాద్. ఏ కిరణ్, ఏ ముంగడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ముంగడికి వెళ్ళి లెఫ్ట్. యా, అసలు ఇంత టూరిజం ప్లేస్ కానీ అసలు మొత్తానికైతే రోడ్స్ అయితే బాగాలేవు. ఇంత టూరిజం ప్లేస్ కానీ రోడ్స్ అయితే అస్సలకే బాగాలేవు. ఏందో ఏమో. ఈ ట్రక్ ఎంత ఉన్నది, ఆడ వేసిన లోడ్ ఎంత ఉన్నది, హెవీ లోడ్. అది ఎటు కింద పడుతుందని భయం అవుతుంది నాకైతే. ఆపేశారు, పోలీసులు చూసి ఆపేశారు. ఉన్న చిన్న ట్రక్, అయ్యి అమ్మ పడుతుంది ఏంది. అనంతగిరి హిల్స్ 6 కిలోమీటర్స్. లెట్స్ గో ఫర్ అనంతగిరి హిల్స్. ఈడికెళ్ళి మొత్తం ఘాట్ ఉంటుంది. యాక్చువల్లీ ముంగడికి వెళ్ళి ఒక లెఫ్ట్ ఉంటుంది, ఆ లెఫ్ట్కి వెళ్ళి పోవాలా. ఒకసారి మ్యాప్ చూసారు. ఇదే ఇట్లా వెళ్ళాలా. ఎంతైనా అడ్వెంచర్ బండి అని ఆగట్లేదుగా. హిల్స్ ఎక్కిస్తాడు, ఇంకేముంది. సో అనంతగిరి హిల్స్కి అయితే ఘాట్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. చూద్దాం, మా అంటే ఇంకొక 6 కిలోమీటర్స్ కూడా ఉంటుంది. ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ లోపల మనం వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా సన్ రైజ్ అయితే స్టార్ట్ అవ్వాలి కదా. అవన్నీ రిసార్ట్స్ అవన్నీ. వెదర్ మాత్రం క్రేజీ ఉంది అసలు. నా బండి ఫస్ట్ టైం అనంతగిరి వచ్చింది. ఎక్స్పల్స్ బీస్ట్ అబ్బా. అది ఫుల్లీ డట్ బైక్ కదా, డ్రిఫ్ట్ బైక్. సో ఇలాంటివన్నీ చిన్న జుజుబి వాటికి. మన బైక్ ఏంటంటుంది, ఎన్ఎస్ డ్రిఫ్ట్ బైక్ కాదు కదా. ఎక్స్పల్స్ ఇట్లాంటి ఏరియాస్కి అయితే ఎక్స్పల్స్ ఇస్ అ గుడ్ చాయిస్. ఇది కదా మనం కోరుకుంది. ఏం కాదు, పోంపా ఇటే చెప్తావా. ఇవన్నీ అటే వెళ్తాయి మామ. ఇవన్నీ పిచ్చెక్కియచ్చు ఫోటోషూట్ అయితే. అనంతగిరి హిల్స్కి అయితే వచ్చినాం కానీ వ్యూ పాయింట్ ఏందో అర్థమైతే లేదు. ఇక్కడిక్కడనే మొత్తం చక్రాలు కొడుతున్నాం. గాడ్, ఇక్కడ అడుగుదాం మాకు. ఇది వ్యూ పాయింట్ ఎటండి? అటెళ్ళాలా? యా, ఓకే, థ్యాంక్ యూ. యా, అరే చిమ్టు బ్రోస్ చిల్ అవుతారు మంచిగా. చిమ్టోస్ లోకల్.
లొకేషన్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయి, కానీ కొంచెం జాగ్రత్త డ్రైవ్ చేయాలి. మొత్తానికైతే ఫస్ట్ రైడ్ అనంతగిరి హిల్స్కి వచ్చింది నా 200. అమ్మ ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే చాలా స్ట్రిక్ట్, అసలు వినరు తెలుసా, మాట కూడా వినరు అసలు. నువ్వు ఎవరితోనన్నా కాల్ చేపి ఏం చేపి వాళ్ళకి కొంచెం డౌట్ ఏమన్నా వచ్చిందంటే అసలు వినరు కూడా వినరు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట, నువ్వు యానిమల్స్కి ఫీడింగ్ చేయొద్దు. ఎందుకంటే మనం ఫీడింగ్ చేస్తే వాటికి అలవాటు కావద్దు అనమాట, అవి చవే ఫీడ్ చేసుకోవాలి. సో మనం ఫీడ్ చేసుకుని ఇక్కడ పోలీసు వాళ్ళు పట్టేస్తారు. పుష్ప కార్, పుష్ప. గుడ్ వన్, గుడ్ రోడ్. ఆ కార్ రోడ్ చూడు అసలు ఎట్లా పోతుండో. మరి డేంజరస్గా పోతుండే ఘాట్ రోడ్స్లల్లా. అది బ్లైండ్ టర్నింగ్ అది మొత్తము. యా యా. ఇంకోటి ఏంటంటే బ్లైండ్ టర్నింగ్స్ కాడ కూడా అసలు బాందే ఉండదు, అదేదో అడుక్కొని వచ్చినట్టున్నాడు ఏమన్నా. యా వ్యూ పాయింట్ ఆగయా, అక్కడ ఉంటుంది వ్యూ పాయింట్. ట్రెక్కింగ్ ఇక్కడ నుంచలే స్టార్ట్. లేదు, యా యా. యా ఇది పార్కింగ్ ప్లేస్ ఇదంతా బైక్స్కి. మొత్తానికైతే అనంతగిరి హిల్స్ అయితే వచ్చేసింది నా బండి. ఫస్ట్ టైం వచ్చింది. కాదు, ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఈ హెల్మెట్ క్యారీ చేసుకోవడం మీదకి ఎక్కాలా ట్రెక్కింగ్కి? హెల్మెట్ యాక్చువల్లీ ఒకసారి అక్కడ అడుగుదాం, తీసుకుంటారా మరి ఏంది ఎట్లా. అమ్మాయి అప్పుడే ఫోటోషూట్లో పడిపోయాడు. హెల్మెట్ మీదకి ఎట్లా బైకులు లేవు కదా, ఇది ఎట్లా పెట్టాలి చెప్పాలా? ఒకసారి దిగి చెప్తా. ఇటు ఇది సీట్ ఓపెన్ చేస్తాం కదా, ఇది ఉంది కదా, ఇది లోపల పెట్టేసేయాలి. కథ మీకు రాదు నీ హెల్మెట్, ఇగో ఎంత ఎగ్గినా కూడా రాదు. అమ్మ గ్లౌజులు అయితే మంచిగా బతికి పెట్టొచ్చునా? ఎంత ఛార్జ్ చేస్తాడో? 20. మొత్తం అంతా బురద బురద ఉంది. వర్షం కొడితే నాకు తెలిసి ఇదంతా ఫ్లో ఉంటుంది కావచ్చు. ఇప్పటికీ చిన్న చిన్న ఫ్లో ఉంది, మనం నడవలేం. యా సూర్యుడు చిన్న చిన్నగా వస్తుండే ఆడికెళ్ళి.
బస్సుకి యాలవుతుందిరా సూర్యుడు. వన్ 2 3 అక్కడికి వెళ్ళి బ్రేక్స్ ఫెయిల్ అయి ఉంటాయి, వెనకకెళ్ళి వచ్చి పడింది. అరే వెరీ టాలెంటెడ్ కాదు మరి, అది ఈడికెళ్ళైతే రాదు లారీ. అది తెలిసి అక్కడికి వెళ్ళి వచ్చి ఆడ పడింది. వ్యూ పాయింట్ ఇక్కడ ఉంది. ఈ వ్యూ పాయింట్ పోవాలంటే ఆడికి వెళ్ళాలి. ఇక్కడ ఫ్లో. అరే కాదు వాళ్ళు ఎట్లా వెళ్ళి ఆడదాకా అట్లానా? ఓకే లెట్స్ ట్రైనా. వద్దా? అరే ఏం లోయలోకి పోం బ్రో. ఏం కాదు ట్రై చేద్దాం. అరే ఇంత దూరం వచ్చి అడ్వెంచర్ చేయకపోతే ఎట్లా? వ్యూ మాత్రం అదిరిపోయింది. అదేంటో చూపించి ఎట్లా ట్రెక్కింగ్కి వచ్చి హెల్మెట్ తెచ్చుకున్నాడు. ట్రై చేస్తావా? దిగుదాం పట్టు. అరే వచ్చిందెందుకు? ఫోటోలు దిగనేకే కదా. శరత్ అందంగా పుట్టడం తప్ప. కిరణ్ ఫోకస్ ఇంపార్టెంటా? ఆ హెల్మెట్ వద్దా నాయనా అంటే వచ్చి పట్టుకొని వచ్చినావు. అరే ఎవ్వరన్నా హెల్మెట్ పట్టుకొని వస్తురారా? అరే ఎందుకు పోతాయిరా? కట్టే పట్టుకోవాలి ఖచ్చితంగా. జాగ్రత్త బ్రో. ఏ జాగ్రత్త. యా కాదు, ఇంకా మనం ఇంకా బేస్లోనే ఉన్నాం, ఇంకా మీద మస్తు ఉంటుంది. యా వాళ్ళని ఎవరన్నా పిలిచి. ఇక్కడ మన బాడీ బరువు మనం మోసడే ఎక్కువ, వీళ్ళు విత్ హెల్మెట్ బ్యాగ్. నాది ఏం లేదు, ఒక జాకెట్ అండ్ గ్లౌజెస్ ఉన్నాయి అంతే. నేను అంత సాహసం చేయలేను, అందుకే హెల్మెట్ ఆడ పెట్టేసి వచ్చిన. అమ్మా కిరణ్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఇక్కడ? అయ్యమ్మా పిచ్చెక్కిచ్చాడు. బెస్ట్ ఆన్సర్. ఫైనల్లీ వ్యూ పాయింట్. అబ్బా అమ్మా రణధీర్. అబ్బా అమ్మా. అరే ఇక్కడికి ఎట్లా వచ్చింది బైక్? కాదు బైక్ ఇడికి ఎట్లా వచ్చింది? ఇదే మీదికి ఎక్కాల. 10 రూపీస్ 10 రూపీస్. మనం ముందే చెప్పాలి కదా. ఆన్లైన్ లేదా? చంపినావుగా బా. అక్కడ కింద తీసుకున్నారు కానీ అట్లా మీ దగ్గర లేదా? ఖచ్చితంగా క్యాషా? కిరణ్ శరత్ క్యాష్ ఉన్నాయా? లేవా? ఫోన్పే ఉన్నాయి నా అక్కడ కూడా, కానీ ఖచ్చితంగా క్యాష్ కావాలంట. మీ ఫోన్కి చేస్తామన్నా జరా చూడండి, ఇంత దూరం ఎక్కువ చదవకపోతే. యాక్చువల్ తెలియదు మాకు అట్లా. అందరికి కాదు మాకు ఇక కరెక్టే. మన దరిద్రం ఏంటంటే కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా లేదు మన దగ్గర.
జాంపల్ ఉన్నాయి వాడు జాంపల్ యా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ట్రెక్కింగే అవునా కదా కాదు ఒక్కరికి 10 రూపీస్ అంటే ఎంతమంది వస్తారు పర్ డే చెప్పు బా సూర్యుడు ఫైనల్ సూర్యుడు ఇంకా పైకి వెళ్ళిపోన్నాడు ఏమి ఇవి యాక్చువల్లీ మన బండి పార్క్ చేసింది అక్కడ అంత కింద ఆడికి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ కొండనంతా ట్రిక్ చేసుకుంటూ మీదకి రావాలా ఇంత చిన్నగా కనిపిస్తున్నాయి కదా కార్లు ఇది కోల్పోతే సిటీలో ఉన్న స్క్రాప్ అంతా ఇలా ఉన్నది దేవుడు పల్లకి ఏమైపోయింది ట్రిక్కింగ్ అయిపోయింది మనోడు మళ్ళా రెడీ అయ్యిండు హెల్మెట్ అయితే పోలే కదా వస్తుంది ఇప్పుడు ఏంది బండి మీద ఫోటోషూటా పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది మొత్తం వెళ్తుంది లేదు ఈడికి వెళ్తుంది ఇగో ఇట్లా తీయాలి చెప్తున్నా ముందు చెప్పాలి కదా సో గాయ్స్ అనంతగిరి హిల్స్ అయితే మొత్తం ట్రెక్కింగ్ అంతా అయిపోయింది దాని తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది లెట్స్ గో టు హైదరాబాద్ మధ్యలో ఫామ్ హౌస్ ఉందంట ఫ్రెండ్ది ఆ ఫామ్ హౌస్కి ఇట్లా యూజ్ చేసుకొని పోతాం లేకపోతే ఇట్లా డైరెక్ట్ హైదరాబాద్ ఇక కానీ వెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉండే అసలు వర్షం పడలేదు అంత ఎండ ఏం లేదు అంత చల్లగా కూడా ఏం లేదు మార్నింగ్ మాత్రం కొంచెం చల్లగా ఉండే ఇప్పుడైతే పర్ఫెక్ట్ వెదర్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడపవాలి ఇప్పుడు కొంచెం ఎండ స్టార్ట్ అయింది మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి బయలుదేరి వచ్చినాం కాబట్టి మేము అనంతగిరి హిల్స్ చేరుకునే వరకు ఆల్మోస్ట్ 6 అయిపోయింది తర్వాత జల్దీ బయలుదేరిపోయినాము ఆకలేస్తుండే 9 o'clock ఏమో స్టార్ట్ అయిపోయినాము మళ్ళీ హైదరాబాద్ కూడా రీచ్ అయిపోవాలని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ మధ్యలో చాలామంది రైడర్స్ కలిసారు రీసెంట్గా తీసుకున్నాడు అనమాట అడ్వెంచర్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ అసలు ఇది చాలా బాగుంటుంది అది అడ్వెంచర్కి
కారోడు అసలు రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తాడు కానీ లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చాడు ఫాల్ట్ గాడు. ఇంకా ఎల్బోర్డ్ పెట్టుకున్నాడు. రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసిడే డేంజరస్ దీని మీద, అందులో మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఇంకా ట్రాఫిక్ ఉన్నప్పుడు జాగ్రత్త పోవాలి. మున్సిపాల్స్ అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతారు అసలు ఏదైనా. కొంచెం మనది 6 years ఓల్డ్ వెహికల్ కదా, అందుకే కొంచెం జాగ్రత్తగా నడుపుతుంది.